ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్ కార్యకర్తలకు ఏ రకమైన ఇన్స్పిరేషన్ ఇచ్చింది? ప్రధానంగా డిజిటల్ బుక్ అనేది తీసుకురావడం, రెడ్ బుక్కి పోటీగా మీరు రెడ్ బుక్ తీసుకొస్తే మేము డిజిటల్ బుక్ తీసుకొస్తామని చెప్పి గట్టిగా ఆధారాలతో సహా డిజిటల్ బుక్లో పెడితే అవి పోలీసులు కూడా చూసుకుని వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అలాగే ఎన్నికలు జరిగితే సజావుగా జరిగితే డిపాజిట్లు కూడా రావు వాళ్ళకని చెప్పి జగన్ గారు అన్నారు. సో జగన్ గారి నిన్న స్పీచ్ మీద మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా, దాని మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగము ఆద్యంతము పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచే విధంగా ఉండిందండి. ఒకటి, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఆయన తన ప్రసంగంలో స్పష్టమయ్యేలా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము 175 నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన అక్రమ కేసులు వేలాదిగా దాదాపుగా 30,000 అక్రమ కేసులు బనాయించడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ గతంలో పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కానీ ఈసారి అటువంటి పొరపాటు జరగదు. రాబోయే కాలంలో ఏదైతే పార్టీ నిర్మాణము మనకి ఏర్పడిందో ఆ నిర్మాణం ద్వారా, అంటే పార్టీ కింది స్థాయి క్యాడర్ ద్వారా, కింది స్థాయి కార్యకర్త ద్వారా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇవాళ ఎలక్షన్లు జరిగితే మనము 161ని దాటి గెలవబోతా ఉన్నాము. బట్ దీనికి కావలసినటువంటి పార్టీ నిర్మాణం డిసెంబర్ లోపల పూర్తి చేయాలి. గ్రామ స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీలను కూడా డిసెంబర్ లోపల పూర్తి చేయాలనేసి ఆయన ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అన్యాయాలు ఏవైతే జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, దేశమే గమనిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ని తలదన్నే విధంగా, ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది మచ్చుకైనా కనపడని విధంగా పోలీసు వ్యవహరిస్తున్న తీరు, పోలీసును డ్రైవ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి మానసిక స్థితిని కూడా మనం అందరం గమనించుకోవాలా. కానీ ఈ రోజు వాళ్ళ రోజు జరుగుతూ ఉంది, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, మనం తీసుకుందాం. కానీ ఏ ఒక్క కార్యకర్త అధైర్యపడద్దు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్కడైనా కూడా మీకు సంబంధించి మీకు తెలిసి కానీ లేదా మీకు పర్సనల్ గా జరిగినటువంటి ఒక ఆస్తి నష్టం కానీ లేదా అక్రమ కేసు కానీ లేదా అవమానం కానీ ఏదైనా కూడా ఈ డిజిటల్ డైరీ అనేది ఈరోజు యాప్ ఓపెన్ చేస్తా ఉన్నాం. ఇందులో ఈ డిజిటల్ డైరీలో కెమెరా కూడా ఉంటుంది. మీరు ఈ యాప్ ఓపెన్ చేసి ఇందులో మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు బాధ్యులు, ఇది మీ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు, మీ పైన అక్రమ కేసు బనాయించిన వాళ్ళు, సంబంధిత అధికారి ఎవరు, మీరు కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయని అధికారి ఎవరు, ఈ వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచండి. వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వాళ్ళని తీసుకొని వస్తాం, ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ వేసి విచారణ జరిపించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామనేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిందండి. ఇది నిజంగా పార్టీ క్యాడర్ నిన్న జగన్ గారి ప్రసంగం తర్వాత సోషల్ మీడియా మొత్తం గమనిస్తే పార్టీ క్యాడరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహభరితంగా పోస్టులు పెట్టడం జరుగుతూ ఉంది. సరే, మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి నాయకుడు మాకున్నాడు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, అయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది, మేము ఖచ్చితంగా కూడా రాబోయే ఎన్నికల్లో జగన్ గారిని గెలిపించుకుంటామనే విధంగా కూడా మనం ఈరోజు పోస్టులు చూస్తున్నాం. సోషల్ మీడియా కూడా చాలా అలర్ట్ అయింది. నిన్న ఈ జగన్ గారి ప్రసంగం తర్వాత గమనిస్తే చాలా చోట్ల సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తల్ని లిఫ్ట్ చేశారు పోలీసు అధికారులు. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు అనంతపురంలో కూడా ఎవరినో సాయి భార్గవ ఎవరినో చేశారట కదండి, అక్కడే భరత్ అంట తారక్ అనేసి సోషల్ మీడియా చూస్తారు. తాడేపల్లిలో ఆయన తీసుకుని వెళ్ళడం జరిగింది. వెంటనే జగన్ గారు స్పందించడము, అక్కడి నుంచి వైసీపీ లీగల్ సెల్ స్పందించడము, వారిని ట్రేస్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు కోర్టులో కూడా వాళ్ళని సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాదాపుగా 30,000 అక్రమ కేసులు బనాయించబడింది ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ పైన. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నము చేయడం జరుగుతోంది. దీనికి రెడ్ బుక్ రాజ్యాంగం అనేసి దానికి విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటా, పోలీసులు దాన్ని సంపూర్ణంగా ఫాలో చేస్తా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటి విధంగా ఈరోజు చదువుకున్న వాళ్ళు, మేధావులందరూ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక లోపము, దీన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి మీడియా బలం సాక్షి మినహా మీడియా బలం లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్.
దాన్ని ఫిలప్ చేస్తూ ఆ గ్యాప్ ఫిలప్ చేస్తూ సోషల్ మీడియా కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పినా, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా కూడా క్షణాల్లో వాస్తవాల్ని తీసుకొచ్చి ప్రపంచం ముందర పెడతా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో గొప్ప మేధావిని అనుభవం చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు గత 16 నెలల కాలంలోనే ఈయనకు పరిపాలన రాదు, ఈయనకు ప్రజలపైన ప్రేమ లేదు, ఈ రాష్ట్రంలో అవినీతి మినహా చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏదీ లేదనేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు జటితల్లమైతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరిగినా 161 దాటి సీట్లు అనేటువంటి ఒక వాయిస్ ఏదైతే ఉందో నిన్న జగన్ గారు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం కూడా. సజావుగా ఎన్నికలు జరగాలని, సజావుగా ఎన్నికలు జరగాలనేటువంటి మాట ఎందుకు వస్తా ఉందంటే, మన పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ చూసాం. పులివెందుల్లో వన్ సైడ్ ఎప్పుడు కూడా 80% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. అటువంటిది ఆ రోజు కనీసం ఓటర్లను ఎవరిని రానివ్వకుండా పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు క్యూలో వచ్చేసి, సో అది ఆ విజువల్స్ కూడా సీసీ కెమెరాలు, ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి సీసీ కెమెరాలో ఆ విజువల్స్ కూడా ఇవ్వట్లేదు బయటికి. అవి ఆల్రెడీ కూడా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఎవరైతే నియమించబడినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రిటర్న్ గా కూడా ఆ విజువల్స్ మా దగ్గర లేవని చెప్తా ఉన్నారు. అంటే టోటల్ గా ఫ్యాక్ట్స్ ని హషప్ చేసి, నిజాల్ని దాచేసి మూసేసి మమ అనిపించేసి ఒక ఫ్రాడులెంట్ ప్రాక్టీసెస్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఎన్నికలు జరిపి మేము గెలిచామని తొడలు కొట్టుకోవడం, జబ్బలు జరుచుకోవడం తప్ప తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు. పులివెందులో 600 ఓట్లు వస్తాయండి పులివెందుల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే ఒకవైపు టీడీపీ అభ్యర్థికి 6000 ఓట్లు వస్తే 600 ఓట్లు వస్తాయండి, అంటే 10% ఓట్లే వస్తాయండి. ఇదే కాకుండా గత శాసనసభ ఎన్నికల్లో 49 లక్షల ఓట్లు పెరిగిన తీరు కానీ, ఈవీఎంలకు సంబంధించి వచ్చిన వ్యాఖ్యలు కానీ, విమర్శలు కానీ వాటన్నిటికీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈసారి అట్లాంటివి జరగకుండా మీరు కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుందేమో ప్రకాష్ గారు. 49 లక్షల ఓట్లు అంటే 12.8% ఓట్లు మీరు పోలింగ్ రోజు సాయంత్రానికి ఇచ్చినటువంటి లెక్కలకి, ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి లెక్కలకి 3 రోజుల తర్వాత నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి విదేశీ పర్యటన ముగిసిన రోజుకి ఆ రోజుకి ఉన్నటువంటి తేడా 49 లక్షల ఓట్లు. అంటే ఈ 12.8% ఓట్లు అడిషనల్ గా లోడ్ చేసి ఎన్నికల ఫలితాలను ప్రకటించేటువంటి దుస్థితికి దేశ ఎన్నికల కమిషన్ తయారైందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయము. ఎన్నికల కమిషన్ చేతిలోకి ఎన్నికల ప్రక్రియ వెళ్ళినప్పటికీ నుంచి కూడా ఆర్ఓస్ ఎవరినైతే అపాయింట్ చేశారో వాళ్ళని సంపూర్ణంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఆర్ఓలు ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ తమ 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్ల వివరాలను పొందుపరిచినా కూడా, సబ్మిట్ చేసినా కూడా దానిని రిజెక్ట్ చేస్తూ వాళ్ళని డెత్, మిస్సింగ్, డూప్లికేట్ ఓట్స్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను నియోజకవర్గంలో దాదాపు ఒక నియోజకవర్గానికి 25,000 ఓట్లను తొలగించేటువంటి కార్యక్రమం చేస్తూ ఎన్ని విధాలుగా అడ్డగోలు చర్యలు చేపట్టాలో, ఎన్ని అడ్డదారులు దొక్కాలో అన్ని కూడా ఎన్నికల కమిషన్ చేసింది. సో ఇటువంటి విధానాన్ని ప్రశ్నించేదానికి కనీసం సుప్రీం కోర్టు కూడా ఈ మధ్య చేసినటువంటి వ్యాఖ్యానాలు, సుప్రీం కోర్టు కూడా మీది అటానమస్ బాడీ అయినంత మాత్రాన మీరు మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి లేదు, ఈ దేశానికి ఉన్న వ్యవస్థను సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత, ప్రతి ఒక్క వ్యవస్థను సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత మా సుప్రీం కోర్టుకు ఉందని మొటికాయలు వేయడం కూడా జరిగింది. మీరు గమనిస్తే నారా లోకేష్ ఎప్పుడైతే అమిత్ షాని కలుస్తారో, నారా లోకేష్ ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీని కలుస్తారో, మహారాష్ట్ర ఎన్నికల ముందు కలిశారు, అప్పుడు మీకు దాదాపుగా 1 కోటి ఓట్లు అడిషనల్ గా యాడ్ అవ్వడం జరిగింది. నారా లోకేష్ బీహార్ ఎన్నికల ముందు మళ్ళీ పోయి కలుస్తా ఉన్నారు. 65 లక్షల ఓట్లు ఏదర్ డైడ్ ఆర్ మిస్సింగ్ ఆర్ డూప్లికేట్ ఓట్స్ కింద ప్రకటించేసి తొలగించడం చేస్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియని నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఒక ప్రహసనంగా మార్చడం జరుగుతూ ఉంది అనేది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. భలే, మీ అనుమానం అయితే తమాషాగానే ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ పార్టీ కూడా వాటిని కేంద్ర ఎలక్షన్స్లో మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాటిని ఎక్స్పోజ్ చేసుకోలేకపోయారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఏమైనా అయిపోయిన దాని గురించి ఇప్పుడు చెప్పిన, ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారే చాలా తీవ్రంగా ఈ ఓట్లు పెరిగిన తీరు మీద ఆయన చాలా ఎక్కువగా వివరాలు చెబుతూ ఆయా సదస్సుల్లో మాట్లాడుతున్నారు. రైట్.